ఓకే, సో గిరిధర్ గారు, ఒకటి విజయ్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంతో కొంత విజయ్ కావాల్సిందే, అవన్నీ ఫుల్ ప్లేజ్డ్ గా చేయాలంటే. సో ఇప్పుడు ఎన్డీఏ సపోర్ట్ ఇప్పుడు అన్నా డిఎంకే ద్వారా 35 మంది ఒకవేళ చేరితే అది ఏ రకంగా బూస్టింగ్ ఇస్తుంది విజయ్ కి? పాసిబులా అసలు? అమ్మా, మేనిఫెస్టోలు ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోలు ఎంతమంది, ఎన్ని పార్టీలు నిజంగా మేనిఫెస్టో ఆధారంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించారు అన్నవి పెద్ద ప్రశ్నలు అవన్నీ కూడా. మనం బీజేపీని చూసామంటే ఆర్టికల్ 370, రామ జన్మభూమి, యూనిఫామ్ సివిల్ కోడ్, వాళ్ళు ఫౌండేషన్ నుంచి కూడా ఉండింది. వాళ్ళు ఎన్ని ఎన్నికల్లో వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. ఫైనల్ గా రామ మందిరం వచ్చింది, తర్వాత మనకు ఆర్టికల్ 370 తీశారు. ఎన్నిసార్లు వాళ్ళు ప్రభుత్వం ఉన్న తర్వాత చేయగలిగారు. అలాగే చాలా ఈ హామీలన్నీ ఎన్నికల్లో ఇస్తూ ఉంటారు. అల్టిమేట్ గా ఏది చేయగలము, ఏది చేయలేమో, అక్కడ ఫైనాన్సెస్ ఎన్ని ఉన్నాయి లేవు, దీని ఆధారంగా అక్కడ పథకాలన్నీ కూడా నిర్ణయించబడతాయి. ప్లస్ ఇప్పుడు 35 మంది ఏఐడిఎంకే నుంచి విడిపోయి, అంటే ఏఐడిఎంకే సమర్థించట్లేదు. ఈపీఎస్ చాలా స్పష్టంగా చెప్పారు, నేను సమర్థించను అన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు విడిపోయి అక్కడ డైరెక్ట్ గా వెళ్లి టీవీకి సపోర్ట్ చేస్తే అది ఎన్డీఏ కూటమి కాదు. వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏముంటాయో మనకు తెలియదు. కాబట్టి ఏ ప్రభుత్వమైనా వాళ్లకు ఉన్నటువంటి ఫైనాన్సెస్, వాళ్లకు ఉన్నటువంటి బడ్జెట్ ఆధారంగా వాళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, ఎటువంటి ఉచితాలు ఇస్తారు, ఏమి ఇస్తారు అన్నది వాళ్ళ నిర్ణయానికి వదిలేయాలి. ప్రభుత్వంలో మనకు కేంద్ర ప్రభుత్వంలో ఆల్రెడీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి సంబంధించి చట్టాలు ఉన్నాయి. ఎంత అప్పులు చేయొచ్చు, ఎంత చేయకూడదు, ఇవన్నీ కూడా నిర్ణయించకూడదు. కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం చేయదు. కేంద్ర ప్రభుత్వం నుంచి సమర్థన ఎంత రావాలో అంత వస్తుంది. అపోజిషన్ పార్టీ పాలిస్తుందా లేదా బీజేపీ పాలిస్తుందో దానికి సంబంధం లేకుండా డెవల్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో ఏమి కొరత ఉండదు, అలాగే వస్తుంది. దేశవ్యాప్తంగా కొత్త సంక్షేమ పథకాలు కానీ కొత్త స్కీమ్స్ కానీ తీసుకొస్తే తమిళనాడు కూడా వర్తించబడతాయి. కాబట్టి దాంట్లో ఏమి మనం డోకా లేదు. కానీ అల్టిమేట్ గా విజయ్ నిజంగా ఒక మెజారిటీ గవర్నమెంట్ ని మెయింటైన్ చేయగలరా లేదా అనేది ఒక విషయం. రెండు, అల్టిమేట్ గా అక్కడ ఉన్నటువంటి నరేటివ్ ని భిన్నంగా ఆయన తట్టుకోగలరా అనేది ఒక రెండవ అంశం. ఎందుకంటే మనకు గతంలో ఎన్టీ రామారావు గారిని చూసాము, ఎంత మెజారిటీ తోటి ఆయన గెలిచి వచ్చినా గానీ కూడా అల్టిమేట్ గా ఆయన నిలదొక్కోలేకపోయారు. సరే, ఆయన తీసేసి నాదెండ్ల భాస్కరరావుని పెట్టడం ఒక ఎత్తు అయితే కనుక, తర్వాత వచ్చినా గానీ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అది వేరే విషయం. ఇప్పుడు అదే టీడీపీ అంటున్నారు కానీ ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు గారు కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అది ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఆయన పాపులారిటీ ఉన్నా గానీ ఆయన ఎక్కువ కాలం ఆయన సర్వైవ్ అవ్వలేకపోయారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎంత పాపులారిటీతో ఆయన వచ్చాడు. 3 సీట్లు తప్ప మిగతా అసెంబ్లీ సీట్స్ అన్ని ఆయనే గెలుచుకున్నాడు. అంతటి పాపులర్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎంత దిగజారిపోయాడో మనం చూసాం. కాబట్టి విజయ్ మరి ఆ పంథాలో వెళ్లి సర్వనాశనం అవుతారా, లేదా ఎంజీఆర్ చేసినట్టు కొంత అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసి కొంత దీర్ఘకాలీనంగా ఆయన పాలిటిక్స్ చలాయిస్తారా, ఇవన్నీ చూడవలసిన అంశం. పాలిటిక్స్ లో నంబర్ గేమ్ అనేది ఎప్పుడు జరుగుతుందమ్మా. ఆ నంబర్ గేమ్స్ అన్నది మనం నేను అనుకోవడం ఏంటంటే విజయ్కి నంబర్స్ ఉంటాయి. విజయ్ నంబర్ లేకుండా ఆయన వదలరు. కాబట్టి తప్పకుండా అతని గవర్నమెంట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇంకొక విషయం పాపారావు గారు చెప్పారు, డిఎంకే ఏదో చాలా పారదర్శకంగా వాళ్ళకి చాలా గొప్ప ద్రావిడ సిద్ధాంతం ఉంది అన్నట్టు మనం అనుకోక్కర్లేదు. వాళ్ళకంటే కరప్ట్ పార్టీ ఇంకోటి లేదు. మురసలి మరం కావచ్చు, లేదా మనకు వాళ్ళ కనిమొഴി కావచ్చు, రాజా కావచ్చు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఘోటాలాలు చేశారో మనం చూసాం. అది ఒక కుటుంబ పార్టీ. ఈ రోజు మనకు ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో లేదు. అన్ని కుటుంబ పార్టీలు మాత్రమే ఉంది. ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే కనుక ఏఐడిఎంకే ఒకటి, అది కుటుంబ పార్టీ కాదు. ఎడప్పల్లి పళనిస్వామి ఈపీఎస్ ప్రస్తుతం ఆయన అధీనంలో ఉంది. ఆయన మళ్ళీ ఆయన కుమారున్నో ఆయన కుటుంబాన్ని ముందుకు తీసుకొస్తే అది కూడా కుటుంబ పార్టీ అవుతుంది. కానీ ప్రస్తుతానికి టీఎంకే మాత్రం ఒక కుటుంబ పార్టీ మాత్రమే. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఓట్ల మనం చూస్తున్నాం. ప్రజలు కుటుంబ పార్టీలు. అలాగే గిరిధర్ గారు, గవర్నర్ తీసుకున్నటువంటి డెసిషన్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఏమైనా ఉందా అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ తో విజయ్ వెళ్లకుండా ఉండేందుకు గవర్నర్ తో భారతీయ జనతా పార్టీ ఈ రకంగా చేయించిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? ఆ యాంగిల్ ఏమైనా ఉందా? అప్పుడే అమిత్ షా, మోదీ వ్యూహాలు ఏమైనా తమిళనాడు మీద పెట్టేశారనుకోవాలా? అంత పరిస్థితి ఏం లేదు అక్కడ.
నంబర్స్ లేవు. ఎందుకంటే గవర్నర్ కి ఫస్ట్ మ్యాండేట్ ఏంటంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. కాబట్టి నువ్వు నంబర్స్ చూపించు అని అడిగే అధికారం గవర్నర్ ఉంది. అదే ఆయన అడిగారు. రేపు నంబర్స్ రాకపోతే గనక నెక్స్ట్ స్టెప్ లో ఎవరికి ఎక్కువ బహుమతి ఉందో వాళ్ళని ఇన్వైట్ చేసి మీరు బలపరీక్ష చేయండి అని చెప్పేటువంటి రెండవ స్టెప్ వస్తుంది. మొదటి స్టెప్ ఆయన చేశారు. ఇది చట్టబద్ధంగా జరిగినటువంటిది. గతంలో జరిగిన ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి. మెజారిటీ పార్టీ ఉన్నా కానీ కూడా కూటములు కానీ ఇతరత్ర ప్రత్యామ్నాయాలు కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు అన్నప్పుడు గవర్నర్ కి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏదైనా కానీ అల్టిమేట్ గా అసెంబ్లీలో బలపరీక్ష జరగాలి. కాబట్టి ప్రస్తుతానికి ఆయన 118 మందిని చూపించు ఆయన అడగడంలో తప్పు లేదు. దాన్ని ఏదో సెంట్రల్ కేంద్ర రాజకీయం ఇవన్నీ అక్కడ కనిపించవు. అది నార్మల్. గతంలో ఆర్ఎన్ రవి గారు గవర్నర్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి కొంత రాజకీయం చూసాం. చాలా విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి గవర్నర్ వైఖరి మీద, అలాగే ఇటు రాజకీయం చేసినటువంటి ఎంకే ప్రభుత్వం మీద కూడా. అదే తరహా ఏదో జరగబోతుంది భవిష్యత్తులో కూడా తమిళనాడులో జరగచ్చు, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా జరగచ్చు, కొంత ఇబ్బందులు ఉండొచ్చు అనేటటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. దాని మీద ఏమంటారు? రాజకీయం అని మీరు అంటున్నారు. రాజకీయం ఎందుకైంది? అది చట్ట విరుద్ధంగా ఆయన ఏమైనా చేస్తుంటే కనుక కోర్టులకు వెళ్ళొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన కొన్ని బిల్లులకు సంతకాలు పెట్టలేదు, డిలే అయింది అని చెప్పేది కోర్టుకు వెళ్తే కోర్టు దానికి అవధులు విధించి ఎంతో 20 60 రోజులు 90 రోజుల్లో మీరు దాన్ని ఏదో నిర్ణయం తీసుకోవాలి అని కోర్టు ఏదో నిర్ణయించి దాన్ని సవాల్ చేస్తూ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక రెఫరెన్స్ పిటిషన్ వేశారు. మా అధికారాలను మీరు ఎలా తగ్గిస్తారు, మా అధికారాలను మీరు ఎలా దానికి అవధులు ఎలా పెడతారు అని చెప్పి ఆవిడ రెఫరెన్సింగ్ పెట్టింది. కాబట్టి ఇది గవర్నర్ హోదా, గవర్నర్ పొజిషన్ కు ఉన్నటువంటి అధికారాలకు సంబంధించిన చర్చ వేరే స్థాయిలో నడుస్తుంది. అది రాజకీయం జరిగిందా లేదా అన్నది విషయం పక్కన పెట్టిన ఉమ్మడి సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చదవకుండా వెళ్ళిపోవడం, అంతిమంగా మంత్రివర్గం రాసిచ్చిందే కదా అక్కడ చదవాలి గవర్నర్. దాంట్లో కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ఏమైనా చదవకుండా వెళ్ళిపోవడం, లేదంటే తమిళ గీతానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన జాతీయ గీతం ముందుగా ఆలపించాలంటూ కొన్ని అబ్జెక్షన్స్ పెట్టడం, ఇవన్నీ ఏ రకంగా చూసుకోవాలి? అంటే జాతీయ గీతం పాడడం తప్ప? ఫస్ట్ అది చెప్పండి నాకు. ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది అక్కడ? ప్రతి మనకు అసెంబ్లీలో కూడాను జాతీయ గీతం పాడడం అన్నది చాలా కీలకం. మేము పాడే దాన్ని మేము గౌరవించము, మేము వేరే దేశం అన్నట్లు వీళ్ళు ప్రవర్తిస్తే గవర్నర్ ఏం చేయాలి? గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్. కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో మన దేశ భద్రతను, మన దేశ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆయన. అలాగే దాంట్లో మీరు దేశానికి వ్యతిరేకంగా ఈ మన దేశానికి విచ్ఛిన్నకరమైనటువంటి భావజాలం ఉన్నటువంటి దాంట్లో పెడితే ఆయన దాన్ని చదవాల్సిన అవసరం లేదనుకుని ఆయన వెళ్ళిపోయారు ఆయన. సో కాబట్టి పరిస్థితి ఏంటంటే కనుక దాన్ని రాజకీయం కింద చూడక్కర్లేదు. ఆయన ఫర్ ఇన్స్టెన్స్ కేరళలో సిఏకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. రాష్ట్రాలకి ఏం అధికారం ఉంది? ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వపు హక్కులు, ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి ఇవ్వకూడదు అన్నది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. ఒక అసెంబ్లీ ఎలా నిర్ణయిస్తుంది? కాబట్టి అసెంబ్లీలు వాళ్ళ పరిధిని దాటి కొన్ని అంశాలు చేసినప్పుడు దానిలో అబ్జెక్షన్ చెప్పే అధికారం గవర్నర్ కు ఉన్నది. గవర్నర్ దాన్ని రిపోర్ట్ తీసుకోవచ్చు, దాన్ని ఆయన వ్యతిరేకించే అధికారం ఆయనకు ఉన్నది. లేకపోలేదు ఆయన ఒక డమ్మీ రబ్బర్ స్టాంప్ కాదు అక్కడ. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అంశాలలో పొలిటిసైజేషన్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ రిప్రజెంటేటివ్ గా, కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్ గా చూపిస్తే కానీ వీళ్ళు వాళ్ళ ఓటు బ్యాంక్ కి నరేటివ్ చూపించడానికి వాళ్ళు చేసుకుంటారు. కానీ గవర్నర్ ఆయన అధికారాలకు భిన్నంగా చేస్తే కనుక మనకు వేరే ఉన్నాయి. దానికి ప్రెసిడెంట్ కి లెటర్ రాయొచ్చు, తర్వాత మనకు సుప్రీంకోర్టులో వెళ్ళి ఈ కేసు ఛాలెంజ్ చేయొచ్చు. ఇటువంటి చాలా ఉన్నాయి. చాలా మంది మొట్టికాయలు వేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి మనకు. అందుకని దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. చట్టపరంగా ఆయన ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఉన్నటువంటి గవర్నర్ చట్టాన్ని ఎలా పాటించాలో గతంలో జరిగినటువంటి ప్రెసిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఆయన నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది తప్పు కాదు. రైట్. ఓకే గిరిధర్ గారు. నగేష్ గారు దయచేసి మీరు మొబైల్ ఆటో రొటేషన్